ఈరోజు మన ఇంట్లో లంచ్ ఏంది? చేపల పులుసు. మళ్ళీ చేపల ఫ్రై. నీకు ఇష్టమా? సో చూసేసారు కదా, ఈరోజు ముచ్చట ఏంటంటే చేపల పులుసు, చేపల ఫ్రై అన్నమాట. సో ఇట్లా చేపలు తేగానే ఇట్లా బయట కూర్చొని బండ మీద, హార్డ్గా ఉన్న ఒక బండ మీద బాగా వాష్ చేస్తారన్నమాట. సో దట్ ఆ నీస్ వాసన అవన్నీ రాకుండా ఉండడానికి. సో ఇవి 3 స్టెప్స్లో క్లీన్ చేశారు. సో ఒకటి వచ్చేసి పసుపుతో, అండ్ సెకండ్ వచ్చేసి రాక్ సాల్ట్తో, అండ్ దెన్ రాగి పిండితో. సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకదాంతో ఇట్లా 3 టైమ్స్ బాగా వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ స్మెల్, నీసు వాసన ఏదైతే ఉంటుందో అది పోతుంది బాగా. సో అప్పుడు మనం కర్రీ కానీ ఫ్రై కానీ చేసినప్పుడు కర్రీ స్మెల్, ఫ్రై స్మెల్ బాగా వస్తుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా. సో వన్స్ అలా కడిగేసిన తర్వాత కర్రీలోకి ఏదైతే యూస్ చేస్తున్నామో ఆ పీసెస్కి మమ్మీ బాగా చింతపండు పులుసు పట్టించి పక్కన పెట్టేసింది అనమాట. సో అలా పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి గ్యాస్ మీద కడాయి పెట్టేసి, సో ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి పెద్దది తీసుకున్నాం. సో అది కాగిన తర్వాత ఆయిల్ వేసి అందులో కొంచెం ఫస్ట్ మెంతులు వేస్తారు. సో మెంతులు వేసిన తర్వాత అవి కొంచెం మరీ బ్లాక్ అవ్వకూడదు, జస్ట్ ఒక బ్రౌన్ కలర్లో మనకి స్మెల్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, మన క్వాంటిటీ, ఫిష్ క్వాంటిటీని బట్టి అలాగా జీలకర్ర వేస్తాం. సో వన్స్ అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, సో ఎవ్రీథింగ్ మనం వేసే ప్రతి థింగ్ వచ్చేసి ఫిష్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. సో అట్లా ఆనియన్స్ వేస్తాం అన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. సో అవి సాఫ్ట్ అవుతాయి, ట్రాన్స్పరెంట్గా, సో తెలుస్తాయి మనకి. సో వన్స్ అది అట్లా అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి వేయాలి. సో పచ్చిమిర్చి ఎట్లా అంటే చిన్నగా సన్నగా కాకుండా జస్ట్ ఒక ఘాటు స్లిట్ లాగా చేసి అందులో వేసేయాలన్నమాట. సో దట్ మనకి ఆ వాసన తెలుస్తుంది, ఆనియన్ స్మెల్, పచ్చిమిర్చిలోని ఘాటు, స్మెల్ అంతా బాగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అందులో కరివేపాకు వేయాలన్నమాట. సో అవన్నీ బాగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది అనమాట మా అక్కకి. సో ఆయిల్ యాడ్ చేసింది. దాని తర్వాత టొమాటోస్ కట్ చేసి బాగా ఫ్రై అవ్వేలాగా. సో తెలుసు కదా, సో చేపలకి ఓన్లీ రాక్ సాల్ట్ యూస్ చేస్తారు. సో కావాల్సినంత రాక్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రై చేసేటప్పుడు మనకి తెలుస్తుంది ఎంత ఇంకా ఫ్రై అవ్వాలి అనేసి. సో అందులో కొంచెం పసుపు, సో యాజ్ యూజువల్ ఇంకా మనకు తెలిసిన పసుపు, కారం అవి. సో అవి వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఎట్లా అంటే అది ఫ్రై అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ పైకి తేలాలి. సో అప్పుడు ఆయిల్ పైకి తేలినప్పుడు అది బాగా ఫ్రై అయింది అనేసి ఒక టిప్ లాగా అనమాట. సో అది అట్లా బాగా ఫ్రై అయిన తర్వాత అక్క ఒక ఇది చేసుకున్నారు పేస్ట్. అందులో ఏమేమి వేశారంటే మిరియాలు, ధనియాలు, తెల్లగడ్డ వేశారనమాట. సో అది పక్కన పెట్టుకున్నారు. సో అది, అండ్ ఇప్పుడు కారం వేశారు. కారం వేసి బాగా ఫ్రై, ఆ కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఒక మిక్సీ చేసుకున్నారు అని చెప్పేసి, ధనియాలు, మెంతులు, మిరియాలు, తెల్లగడ్డ. సో అది వేస్తారన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు చూసారంటే బాగా గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. సో ఇప్పుడు నేను చెప్పిన ఆ పేస్ట్ వేశారు. అది టేస్ట్ ఇంకొంచెం బాగా ఉంటుంది అన్నమాట దీనివల్ల. అది అక్క రెసిపీ. సో ఆ రోజు ఫిష్ పులుసు మొత్తం అక్క రెసిపీ అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మనము ఫిషెస్ని బాగా చింతపండులో వేసి నానేసాం కదా. సో ఫస్ట్ చింతపండు పులుసు వేసేసారు అందులోది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది అందులో ఉన్న ఆనియన్, టొమాటో అంతా చింతపండుకు బాగా పట్టేలాగా మిక్స్ చేసి కావాల్సినన్ని వాటర్ వేసి అది ఒక చిన్న బాయిల్ వచ్చే వరకు కొంచెం బాయిల్ చేసేసుకొని, అండ్ నెక్స్ట్ వచ్చేసి చేపలు వేసేయాలన్నమాట. మన చింతపండులో నానబెట్టిన చేపలు.
సో మోస్ట్లీ కర్రీకి వచ్చేసి తలకాయ తోకలే వేస్తారు, ఫ్రైకి వచ్చేసి నార్మల్ బాడీ పీసెస్ యూస్ చేస్తారు. ఎందుకంటే తలకాయ తోక పీసెస్ని ఫ్రైకి అంత బాగోదు ఫ్రైలోకి. సో అవి పులుసులో వేసేస్తాం, అవి బాగా బాయిల్ అయిపోతాయి కాబట్టి అప్పుడు మనం ఈజీగా తినేయచ్చు. ఫ్రై కన్నా తలకాయ తోక పీసెస్ కర్రీకే బాగుంటాయి అన్నమాట. సో ఇట్లా నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి కొంచెం సినిమాటిక్గా పీసెస్ వేయడానికి ట్రై చేశారు. సో అట్లా పీసెస్ అన్నీ వేసేసిన తర్వాత మనకు తెలుస్తుంది స్మెల్, అన్నీ పచ్చివాసన పోయే వరకు ఒక 6 to 7 minutes బాయిల్ చేయాలి. సో అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్లో ఒక 5 minutes ముందు దించుతాం అనగా. ఇది కూడా అక్క రెసిపీనే, లేడీస్ ఫింగర్. బెండకాయలు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది అక్క. సో ఫస్ట్ టైం ట్రై చేసాం మేము కూడా బెండకాయలతో. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ బెండకాయ కూడా పుల్లగా కారం పులుసులో బెండకాయలాగా అండ్ చేపతో చాలా బాగుంది. సో వన్స్ ఆ బెండకాయలు బాగా ఉడికాయి అనిపించేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సో కలర్ మారుతాయి కదా బెండకాయలు, కొంచెం గ్రీన్ కలర్ కాస్త చింతపండులో ఉడికిన తర్వాత కలర్ ఎలాగో మారుతాయి. సో ఆ కలర్ మారే వరకు కొంచెం బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా బాయిల్ అవుతూ ఉంది. అలా బాయిల్ అవ్వడానికి కొంచెంసేపు మనం మూత పెట్టేసి వదిలేయాలి, ఒక 7 to 8 minutes. చూసారంటే ఇక్కడ బెండకాయల కలర్ మారాయి. సో ఇట్ ఇండికేట్స్ దట్ కర్రీ అయిపోయింది. ఓకే, సో అక్క గ్రేవీ కన్సిస్టెన్సీ టెస్ట్ చేస్తున్నారు. సో అంతా ఓకే అనింది. సో లాస్ట్ స్టెప్గా కొత్తిమీర కరివేపాకు యాజ్ యూజువల్. ఓకే యా, సో కొత్తిమీర కరివేపాకు వేసేసారు. సో అలా కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత కర్రీ రెడీ అయిపోయింది యాక్చువల్గా. సో మీరు చూసారంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నౌ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చటేమంటే చేపల ఫ్రెండ్స్. దీని మధ్యలో వీళ్ళు వచ్చి నన్ను ఇలా. సో ఫిష్ ఫ్రైకి మ్యారినేట్ చేయడానికి కరివేపాకు, తెల్లగడ్డ అండ్ కొత్తిమీర అండ్ ఇంకొంచెం గ్రీన్ చిల్లీ చూసారంటే అవన్నీ వేసి అండ్ ఆనియన్ కూడా వేశారు. సో ఇవన్నీ మిక్సీ పెడతారన్నమాట. అది చూస్తే ధనియాల పొడి అండ్ దెన్ మిర్చి పౌడర్, కారం పొడి వేశారు అండ్ సాల్ట్. మీరు కావాలంటే రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. మిరియాలు. సో ఇందులో ఏమేమి వేసారంటే కరివేపాకు, తెల్లగడ్డ, ఆనియన్, కొత్తిమీర అండ్ ధనియాల పొడి, మిరప్పొడి, మిరియాలు. సో ఇవన్నీ థిక్ పేస్ట్, వాటర్లో కాకుండా మనం ఫిష్కి బాగా మ్యారినేట్ చేసేలాగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ మిక్సీకి వేసారనమాట. సో ఇట్లా ఒక పేస్ట్ లాగా వచ్చిన తర్వాత కొంచెం వాటర్, అది మనం అప్లై చేయడానికి మనకి ఈజీగా ఉండేలాగా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఇట్లా మనము ఫ్రై పీసెస్ ఏవైతే తనిగా పెట్టుకున్నామో సపరేట్గా బాడీ పీసెస్, వాటికంతా నీట్గా మ్యారినేట్ చేసి పెట్టేస్తారనమాట. సో ఇక్కడ మ్యారినేట్ చేసేస్తున్నారనమాట. సో ఫిష్ ఫ్రై వచ్చి మా అమ్మ రెసిపీ. సో అది అలా మొత్తం మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేస్తారు. ఒక 10 to 15 minutes మ్యారినేట్ అయితే చాలు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఓకే, బయట పెట్టుకున్నా ఓకే. సో ఇట్లా సెట్ చేసేస్తున్నారు మొత్తం మ్యారినేట్ చేసేసి. సో అట్లా పెట్టిన తర్వాత అవి మ్యారినేట్ అయిపోయాక కొంతసేపు తర్వాత ప్యాన్లో వేసేసారు. ఇట్లా షాలో ఫ్రై చేస్తారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే షాలో ఫ్రై చేస్తున్నారనమాట. సో అండ్ మోర్ ఓవర్ ఈరోజు స్పెషల్ ఏంటంటే న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ రోజు తీసిన వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇంకా అందరూ వచ్చారు కదా, నార్మల్గా
కిచెన్లో అలా ఎందుకు అనేసి మేము కిచెన్ మొత్తాన్ని బయటకు షిఫ్ట్ చేసేసుకొని అందరూ ఒక్కొక్క పని షేర్ చేసుకొని కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ కొంచెం కుకింగ్ని కూడా ఎంజాయ్ చేస్తూ కుక్ చేసామన్నమాట. సో ఇట్లా మమ్మీ కుక్ చేస్తూ ఉంటే మేము పక్కన కూర్చొని అట్లా తినేసాము. సో చేసేవారు అన్నీ ఫ్రై అయ్యే వరకు కూడా వెయిట్ చేయలేదు. సో రెసిపీస్ అయితే చాలా సూపర్గా వచ్చాయి. అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫిష్ ఫ్రైని ఒక లాంటి రోస్ట్ అయ్యాక ఒక కలర్ వస్తుంది, అందరికి ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఆ టైం వరకు దాన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇట్లా నీట్గా రోస్ట్ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అన్నమాట. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది దాన్ని చూస్తుంటే, కానీ ఏం చేయలేము ఇప్పుడు. సో యా, ఇది ఎగ్జాక్ట్ కలర్. సో బాగా ఫ్రై అయింది. సో ఇలా మమ్మీ చేస్తుంది, చుట్టూ మేమందరం అక్క పిల్లలు నేను అందరూ కూర్చొని నాకు అనేసి వేసుకొని తింటున్నాము. ఒకదాని తర్వాత ఒకటి ఇంకా వేసుకొని అలా తింటూనే ఉన్నాము. సో ఇంకా అందరం అక్కడే వరండాలోనే కూర్చొని అట్లా లంచ్ ఎంజాయ్ చేసామన్నమాట. ఆ క్లిప్స్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను. సో ఆయిల్ తక్కువే పడుతుంది నార్మల్గా. సో డీప్ ఫ్రై కావాలన్నా చేసుకోవచ్చు దీన్ని. అప్పుడు ఇంకొంచెం తొందరగా టైం లేదు షాలో ఫ్రై కంటే వీ కెన్ ప్రిఫర్ డీప్ ఫ్రై ఆల్సో. ఇక్కడ చూసుకున్నాక సో ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేశాను, అందరం కూర్చొని ఇట్లా చేసుకోవడం. సో యా, వీ ఎంజాయ్డ్ ఏ లాట్. మిక్స్ చేసేటప్పుడు నేను కొంచెం హెల్ప్ చేశాను అన్నమాట. అక్కడ నేను చెప్తున్నాను వచ్చి కిచెన్ తీయమని చెప్పేసి మన లడ్డు వచ్చి కెమెరామెన్ అదే. సో అలా ఆ రోజు అలా అయిపోయిందనమాట. ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై ఇలా కూర్చొని బయటే తినేసాం, ఇంట్లో లేకుండా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెడిక్స్ క్లాస్.